అక్కడ నుండి వాళ్ళు పరారైనట్టుగా ఈ కథంతా అల్లారు. నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని, ఈ కేసు కట్టినటువంటి సిఐని, ఇదంతా నిజమా? ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను. అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాము ఏమనంటే BNS 111 సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టు వీళ్ళ మీద చివాట్లు పెడుతుంది వీళ్ళకి. అందుకని ఇక ఇదైతే కోర్టు ఒప్పుకోవట్లేదు కాబట్టి బెయిలబుల్ సెక్షన్స్ అయితే పెడితే కష్టము, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలని 308 కట్టాడు ఈ సిఐ. ఈ 308 అంటే ఏంటంటే ఎక్స్టార్షన్ సంబంధించి, అంటే డీప్గా థ్రెటన్ చేసి భయప్రాంతులకు గురి చేసి అని చెప్పి దాదాపుగా హత్య యత్నం చేశాడన్నట్టుగా ఇదైతే నాన్ బెయిలబుల్. ఈ సెక్షన్లు పెడితే రాకేష్ని ఫిక్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సెక్షన్లు పెట్టడానికి అల్లినటువంటి అందమైన కట్టుకది ఇది. అయితే దీంట్లో వాస్తవాలు